టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు సంయుక్తంగా కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా ప్రత్యర్థులకు దడ పుట్టించాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేటలోని బాబు అండ్ బాబ్ కన్వర్షన్ హాల్లో ఆదివారం ఈ మూడు పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే వేగుళ్ల పాల్గొని ప్రసంగించారు. అలాగని చెప్పి గాంధీ మహాత్ముడుగా ఒక గవర్నమెంట్ కొట్టే లేదో సీమెంట్ అని చెప్పి కూడా ఖచ్చితంగా వాయించే బాధ్యత నాదని చెప్పి కూడా మరి మన యువత బాధ్యత ఇలా మన వ్యవసాయ రాంబాబు గారు చెప్పారు. అందరం కలిసి ముందుకు సాగాలి. ఎవరికాలకి ముందుకెళ్తే మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవతలవాడు గెత్తగా రానున్నది మన ఐక్యంగా మాత్రం ముందుకు సాగాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యన కొన్ని చూస్తూ ఉన్నాం రకరకాల గొడవలు. ఎప్పుడు కూడా మరి వెనకనే మా గురువు గారు శ్రీ సంగీత వెంకటరెడ్డి గారు 2015 చేశారు. మాకు ఇక్కడ శాసనసభ్యులుగా, మంత్రిగా నారాయణరావు గారు 2 సార్లు, ఒక్క చౌదరి గారు 2 సార్లు, కృష్ణార్జున చౌదరి గారు ఒకసారి. పార్టీలు వేరు, కులాలు వేరు. నేను ముందు 2015 తర్వాత పి సుభాష్ చంద్రబోస్ రాజ్యంలో 1 సంవత్సరం జరిగింది. ఎప్పుడైనా మనకి ఏమైనా గొడవలు ఉన్నాయా అని చెప్పి మేము నాతో పూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ ఎన్నికలపై గొడవ తప్ప ఎన్నికలైన తర్వాత అందరూ కూడా ఆ నెల వెళ్ళిపోయిన తర్వాత అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. ఇవాళ అన్ని గొడవలే, అన్ని మనం సెంటిమెంటే తప్ప వేరే లేదు. ఈ మధ్య కొంతమంది ఇంటింటికి ప్రచారం చేస్తూ చెప్తున్నారట, ఒక్కసారి మా వాడికి అవకాశం ఇవ్వండి అని. అవకాశం ఇచ్చేసారు. 4 సంవత్సరాల నుంచి అవకాశం తీసుకుంటూనే ఉన్నాడు. ఆ ఒక్కసారి అవకాశం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మరి మనం రాసినాక భవిష్యత్ నాటకాలు పెట్టారు. ఈయన అవకాశం ఒకసారి ఇచ్చారు. అదే చెప్పడం మన కార్యకర్తలు, మన నాయకులందరూ కూడా అవకాశం ఇచ్చారు. ఆయనకి 4 సంవత్సరాలు ఏం చేసారో చూసాం అని చెబుతూ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మన ఎన్డీఏ కూటమి ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తా ఉన్నారో, కొంతమంది ఇచ్చారు సూపర్ 6 కొన్ని పథకాలు ఇంటికి చెప్పాలి. ఏదో మనం దండం పెట్టుకుంటా ప్రచారం చేసుకుంటే వ్యక్తి మాత్రం అలా ఇంటి తప్ప ఓటికి శాతం పెరగదు. అలాగే మన గత కొద్ది రోజుల్లోనే పదవులు కదా మరి వాళ్ళు ఓడిపోయింది కదా, గేటి ముందు కదా అప్పుడు ముందు తిరిగి తక్కువ కానీ దాదా కానీ ఓడిపోయింది క్యాన్సిల్ చేయడు. ఆయన కోపం దాదా ఎవరి కోపం ఉంటాడు. ఆలోచించండి. ఎందుకంటే ఒక విషయం, ఇవాళ జనసైనికులకి ఎవరైనా వెలుగు ఫోన్లు చేస్తారు. తెలుగుబాటు ఆయన మొన్న తెలుగుబాటులో మన బీసీ సోదరులను జాయిన్ అయ్యారు. వాళ్ళ టైం కాబట్టి రకాలుగా కొట్టడం జరిగింది బీసీ సోదరుని. ఇటువంటి మన మనలో ఎక్కువ లేవు. ఒక విషయం చెప్పిన హామీ కూడా చెప్తున్నాను. జోసర్ గారిని కానీ లేలాంటి జాయిన్ కాబట్టి జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరికి ఏ ఇబ్బంది కదా ఎనీ టైం 2 వరకు అంతగా అందుబాటులో కానీ మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పనులు నేర్చుకున్నాం. కుందేలు దాబీలు మనం ఆయన నగేస్తాడు అని చెప్పేసి అందరూ పిల్లలు వాటి కావాలి కొంచెం కష్టపడి నగేస్తాడు అనుకుంటే అది చాలా పొరపాటుగా ఉంటుంది. కాబట్టి ఈ నల్లాలు మనం బీజేపీ జనసేన, టీడీపీ అనేది పక్కన పెట్టండి. ఈ నల్లాలు పక్కన పెట్టండి. మనందరం ఆనందంతో ఒకే కుటుంబం. ఈ నల్లాలు కష్టపడితే అవతల వాళ్ళకి డిపాజిట్ కూడా రావు. ఇది ఒక సీరియస్గా తీసుకోండి ప్రతి ఒక్కరు. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ.
గ్రామస్తులుగా గ్రామ నాయకులకి తెలియజేస్తామని తెలియజేసుకుంటూ కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా 1-2 గ్రామాల్లో కొంతమంది మా పార్టీలో చేరి మళ్ళీ మా పార్టీకి వెన్నుపోటు పడడం తయారయ్యారు. కొంతమంది వ్యక్తులు మా పార్టీ అన్నదానంలో భాగం తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి జోగేశ్వరరావు చెప్తా ఉన్నాను. వాళ్ళు మా పార్టీ మీ దగ్గరికి వచ్చేది కాదు. వాళ్ళు అక్కడ ఉన్న మా నాయకులు వేరు, మా క్యాడర్ వేరు, మా వ్యక్తులు వేరు అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మీకు ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మేము చిత్తశుద్ధిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా పనిచేసి మీ గెలుపుకి పూర్తిగా సహకరిస్తాం. కానీ దీంట్లో కొంతమంది దుష్ట శక్తులు చూడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ కొంతమంది దోషులు దిగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు ఏమైనా మందలిస్తారో ఆదేశిస్తారో బయటికి పంపిస్తారో అది మీ నిర్ణయంగా తీసుకోవాలని చెప్పి కోరుతూ రాబోయే 2 రోజుల్లో గ్రామస్తులుగా నాయకులందరూ కూడా పిలిచి మాట్లాడి వారందరికీ కూడా తగిన రూపంలో ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఇక్కడ మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ జోగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తాము. ఒక చిన్న మెసేజ్ ఉంటే మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి అందుకే మనం ఇక్కడ చిన్న దాంట్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు 20వ తారీఖులోగా నాగబాబు గారు ఏదో తారీఖులోగా మన నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు జనసేన పార్టీకి చెందిన 7,780 మంది పిఎస్ఎల్ సభ్యులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి పిఎస్ఎల్ సభ్యులు అంటే నాకు అక్కడ పేరు. అలాగే బీజేపీకి చెందిన పిఎస్ఎల్ సభ్యులు అందరూ కలిసి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మేము అనుకోవడం జరిగింది. అనుకుని ఇది సమావేశం లేట్ అవుతుంది కాబట్టి ముందుగా తక్కువ మంది కార్యకర్తలు ఈరోజు ఏర్పాటు చేసుకుని ఆ రోజున ఒక ఆత్మీయ కలయికగా మనందరం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అందరం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ముందుకెళ్దామని చెప్పి మేము అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మీరందరూ ఇక్కడికి హాజరైన మీ అందరికీ కూడా నా చేతులు ఎత్తి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు. ఏదైతే మనం ఒక ఆశయంతో ముందుకు పోతామో ఆ ఆశయ సాధన కోసం ఒక కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అంటే ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పానో వీళ్ళు జన సైనికులకు కానీ వీర మహిళలు కానీ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు కానీ వీళ్ళు బీజేపీ కార్యకర్తలకి నాయకులు కానీ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటారని కూడా మీరు కష్టపడవలసింది 28 రోజులు టైం దగ్గరకు వచ్చింది. మీరు 28 రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు ఈ కష్టం నిత్య కష్టం 5 సంవత్సరాల